హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి కానీ మనం చదివితే, యేసు ప్రభు శిష్యులతో బహుజన సమూహముతో ఆ యెరికో పట్టణంలో ప్రవేశించి ఆ త్రోవను నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ తేమయ్య కుమారుడైన బర్తమయ్య అని గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండడం మనం చూస్తాం. ఆయన నజరేయుడైన యేసు అని ఆ మాట విని మరి గట్టిగా కేకలు వేస్తాడు. ఏమని అంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళందరూ కూడా ఊరుకో, అరవద్దు అని చెప్పినా కూడా వినలేదు. ఆ మాటలు విన్న యేసు ప్రభు నిలిచిపోయి ఆయన్ని దగ్గరికి పిలిపిస్తాడు. ఈరోజు ఇక్కడ గమనించినట్లయితే పాత నిబంధనలో నాయకులు కానీ, ప్రవక్తలు కానీ, మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషా వీళ్ళందరూ ప్రార్థించినప్పుడు, మొర్రపెట్టినప్పుడు, కేకలు వేసినప్పుడు సృష్టిలోని కార్యాలు జరిగాయి. సృష్టిని ఆపించేశారు. మరి కొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు మనకిచ్చిన కృప, అభిషేకం ఏంటి తెలుసా? మనం డైరెక్ట్గా సృష్టికర్తనే ఆపగలిగిన శక్తినిచ్చాడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు ఆ సృష్టికర్త మన జీవితాల మీద, కుటుంబాల మీద ఆగి ఉన్నాడా? ఆయన కానీ ఆగితే మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆయన పిలిచిన తర్వాత ఆ గుడ్డివాడు తనపై ఉన్న వస్త్రాన్ని తీసి పారవేసి దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధిలో కార్యాలు చూడాలన్నా, దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి అన్నా మన జీవితంలో ఉన్న పాపపు వస్త్రాల్ని, పాపమైన మలినాల్ని, పాపపు తలంపుల్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్తే గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించుకోవచ్చు. సో ఒకసారి ఆలోచిద్దాం. నువ్వు ప్రార్థించినప్పుడు సృష్టికర్తగా ఆగితే మన జీవితాలు మార్చబడతాయి. మీ గాడ్ బ్లెస్ యూ.